అందరికీ నమస్కారం. సృష్టికి మూలమైన త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. హిందువులు ఎంతో భక్తితో విశ్వాసంతో పూజించే దేవుళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఈ సృష్టికి కర్త, కర్మ, క్రియ ఈ త్రిమూర్తులు. ఈ త్రిమూర్తుల అవతారమైన దైవస్వరూపం దత్తాత్రేయుడు. ఈ దత్తాత్రేయ చరిత్ర చదివినా విన్నా ఎన్నో జన్మల పాపాలు తొలగి ఎంతో పుణ్యం లభిస్తుంది. మరి ఈ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక్కొక్కరిగా కాకుండా ముగ్గురు కలిసి అవతరించడానికి గల కారణం, దీని వెనుక ఉన్న లోక కళ్యాణం ఏమిటో అనే ఆసక్తి గల కారణాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు చూస్తున్నారు ఓం త్రిభువన్ రామ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది. త్రిమూర్తులు ఆత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతనికి దత్త అనే పేరు వచ్చింది. ఇతడు ఆత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది. ఒకసారి నారద మహర్షి అనసూయ యొక్క పాతివ్రత్యాన్ని గురించి బ్రహ్మ, విష్ణు, శివుడి ధర్మపత్రుల ముందు విశేషంగా ప్రశంసించాడు. దీంతో వారికి ఆమె పట్ల అసూయ ఏర్పడింది. ఆమె పాతివ్రత్యాన్ని కోల్పోయేలా చేయవలసిందిగా వారు తమ భర్తలను వేడుకున్నారు. ఆత్రి ఆశ్రమంలో లేని సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనసూయ వద్దకు అతిథులుగా వెళ్ళి తమకు భోజనం పెట్టమని అడిగారు. ఆమె అందుకు అంగీకరించగానే ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు. దీంతో అనసూయ సందిగ్ధంలో చిక్కుకుంది. పరపురుషుల ముందు ఆమె నగ్నంగా వస్తే ఆమె పాతివ్రత్యం కోల్పోతుంది. ఆమె ఇందుకు వ్యతిరేకిస్తే అప్పుడు అతిథులను అగౌరవపరిచినట్లు అవుతుంది. భర్త సహకారం తీసుకోవాలనుకున్నప్పుడు వారు ఆత్రి మహర్షి తపోశక్తిని లాగేసుకుంటారు. తన వద్దకు వచ్చి ఇలాంటి వింత కోరిక కోరి తనను చిక్కులో పడేసిన ఈ ముగ్గురు అతిథులు సామాన్యులు కారని అనసూయ భావించింది. అనసూయ తన భర్తను మనసులోనే ధ్యానించుకొని తాను కాముకత్వ ప్రభావానికి గురికాను కాబట్టి దుస్తులు లేకుండా వారికి వడ్డించడానికి భయపడనని వారికి చెప్పింది. అప్పుడు అతిథులు ఆమెను భవతీ భిక్షాం దేహి, ఓ మాత మాకు భిక్ష ప్రసాదించు అని కోరుతూ ఆమెను తల్లి అని పిలిచారు. అందుకని ఆమె వారిని తన పిల్లలుగా భావించి వారు కోరిన విధంగా భోజనం వడ్డించింది. ఆమె గొప్పతనం, ఆమె ఆలోచనల కారణంగా ఆమె భోజనం వడ్డించే సమయంలో ముగ్గురు దేవుళ్ళు చిన్న పిల్లలుగా మారిపోయారు. ఆమె వక్షోజాల నుంచి పాలు ధారగా వచ్చాయి. తర్వాత ఆమె వారికి పాలు పట్టి ఊయలలో పరుండబెట్టి నిద్రపుచ్చింది. తర్వాత ఆత్రి మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చి జరిగిన కథను అనసూయ నుంచి తెలుసుకొని ఊయలలో నిద్రిస్తున్న త్రిమూర్తులను స్తుతించాడు. వారు నిజరూపాలతో నిద్రలేచి అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి ఆమెకు వరమిచ్చారు. అప్పుడు అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ, విష్ణు, బ్రహ్మ అంశాలతో దత్తాత్రేయుడిగా జన్మించవలసిందిగా వరమడిగింది. మార్గశిర పౌర్ణమి దత్తాత్రేయుల వారు అవతరించిన దివ్యతిథి. దీనినే దత్త జయంతిగా జరుపుకుంటారు. మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయుడు అవతరించాడు. దీనివలన మార్గశిర మాసమంతా దత్తాత్రేయుని ఆరాధనలకు చాలా ప్రత్యేకత. ఈ దత్త జయంతి రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి పూజా మందిరం, ఇల్లు శుభ్రం చేయాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరంలో ముగ్గులతో ఇంటిని అలంకరించాలి. తలస్నానం చేసి పసుపు వస్త్రములను ధరించాలి. పూజకు ఉపయోగపడు వస్తువులు, పటములకు గంధము, కుంకుమలతో అలంకరించాలి. మందిరంలో పసుపు రంగు వస్త్రాలు పరచాలి. కలశముపై పసుపు రంగు వస్త్రం వేయాలి. దత్తాత్రేయుడు కూర్చున్న లేదా నిలుచున్న ప్రతిమను పూజించాలి. పసుపుతో అక్షతలు తయారు చేసుకోవాలి. పూజకు కావలసిన పువ్వులు పసుపు పువ్వులు మాత్రమే వాడాలి. అలంకరణకు వాడాల్సిన పువ్వులు చామంతి పువ్వులు అనగా పసుపు రంగు పువ్వులు. నివేదన చేయవలసిన నైవేద్యం లడ్డూలు. సమర్పించవలసిన పిండి వంటలు కేసరి బాత్. నివేదించవలసిన పండ్లు కూడా పసుపు రంగువై ఉండాలి అనగా అరటి పండ్లు. తరువాత శ్రీ దత్త చరిత్ర పారాయణం చేస్తే ఆ త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుంది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.